We are not trying to put this land transformation as an aspect. ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. భూమి వినియోగం మారుతూ ఉంది అధ్యక్ష. ఈరోజు పారిశ్రామిక ప్రాంతం కాస్త నివాస ప్రాంతంగా మారుతూ ఉంది. మనమే చూస్తూ ఉన్నాం చుట్టుపక్కల. సార్ మీరు మేము చాలామంది సభ్యులు ఈ ప్రాంతంలో ఉంటున్నవారు ఇక్కడ స్కూల్లో చదువుతున్నప్పుడు, మనం స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు, కాలేజీలో చదువుతూ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే జనవాసాలు ఎక్కడి వరకు ఉంటుండే, పారిశ్రామిక ప్రాంతాలు, పారిశ్రామిక వాడలు సెక్లూడెడ్గా ఊరవతల ఉంటా ఉండే. ఈరోజు ఆ విధంగా ఉందా అధ్యక్ష? ఈరోజు మొత్తం కూడా పారిశ్రామిక ప్రాంతము పూర్తి స్థాయిలో నివాస ప్రాంతంగా మారుతా ఉంది. మరి ఈరోజు వారు చూసేది రెవెన్యూ రికార్డుల కోణంలోనే చూస్తూ ఉన్నారు. కానీ ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు, రాష్ట్ర ప్రజానికానికి ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నాం అధ్యక్ష. ఇది కేవలం చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ కాదు. రాబోయే తరాలకు మా ప్రభుత్వం వేస్తా ఉన్న ఒక ఆరోగ్యకరమైన ఫౌండేషన్, పునాది. ఈ పాలసీ ద్వారా రెవెన్యూ రికార్డులో మార్పులు చేర్పులు చేయడం కాదు అధ్యక్ష మా ఉద్దేశం, మా లక్ష్యం. మా ఉద్దేశం పరిశ్రమలకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రాంతాలకు సంబంధించి కాలుష్యం లేకుండా చూడాలనే ఒక ప్రధానమైన అంశంతో ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాలన్నింటిలో అక్కడున్న కలుషిత వ్యర్థాలను అందిస్తూ ఉన్న ఈ పరిశ్రమలకు సంబంధించి 2017లో ఆనాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కానీ, గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు కానీ, 2013లో ఆనాడు మా ప్రభుత్వ హయాంలో మొత్తం ఈ పరిశ్రమలన్నిటిని కూడా ఓఆర్ఆర్ ఆవల తీసుకుపోవాలని నిర్ణయం చేసి జీవో ఇవ్వటం, దాని తదనంతరం దాని హిస్టరీ కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఇది ప్రత్యేకించి మరి మనం చూసాం అధ్యక్ష, 1970sలో ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ పిఎస్యు ఐడిపిఎల్ రాకతో హైదరాబాదు సంబంధించిన పారిశ్రామిక ప్రస్థానం మొదలైంది అధ్యక్ష పెద్ద ఎత్తున. ఆనాడు మనం చూసాం సనత్ నగర్ కానీ, ఉప్పల్ కానీ, జీడిమెట్ల కానీ, చెర్లపల్లి లాంటి ప్రాంతాలు అబ్సల్యూట్లీ ఇండస్ట్రియల్ జోన్స్ అధ్యక్ష, పరిశ్రమల కోసమే. వాటినన్నిటిని కూడా ఎక్స్క్లూజివ్ ఇండస్ట్రియల్ జోన్స్గా కేటాయించారు. అప్పట్లో ఇవన్నీ ఎక్కడుండే అధ్యక్ష? అవుట్స్కట్స్, నగర శివార్లో జనవాసాలకి కిలోమీటర్ల దూరంలో మనుషులు లేని ప్రాంతంలో ఉండేవి అధ్యక్ష. అక్కడ ఉన్న పరిశ్రమలు ఉండటం వల్ల పట్టణంలో ఉన్న ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు రాకుండా ఉండే ఆలోచన చేసి ఆ రోజు పరిశ్రమలన్నిటిని కూడా మరి అంత దూరంలో పెట్టేవాళ్ళం. కానీ 50 ఏళ్ళలో ఏం జరిగింది? డెఫినెట్లీ హైదరాబాద్ నగరం ఊహించని విధంగా ప్రపంచ పట్టణంలోనే ఒక మహానగరంగా విస్తరించింది. మరి ఒకప్పుడు అవుట్స్కట్స్లో ఉన్న ఈ పారిశ్రామిక ప్రాంతాలు ఇవన్నీ కూడా ఈరోజు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్స్గా మారిపోయాయి. అప్పుడు పరిశ్రమల కోసం కేటాయించిన చోటు నేడు లక్షలాది మంది నివసించే రెసిడెన్షియల్ కాలనీస్ వెలిసాయి అధ్యక్ష. నాడు ఫ్యాక్టరీకి మన ఇంటికి మధ్య కిలోమీటర్ దూరం ఉంటుండే, నేడు ఫ్యాక్టరీ గోడ పక్కనే అపార్ట్మెంట్ ఉంది. చిమ్నీ నుంచి వచ్చే విషపూరితమైన గాలిలో కలిసిపోయే అవకాశం లేకుండా నేరుగా బెడ్రూమ్లోకి ఆ పరిసరాల ప్రాంతంలో విషపూరితమైన మరి గాలి వీస్తుండడం మనమే చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఒకవైపు నివాస గృహాలు, మరోవైపు పరిశ్రమలు. ఈ రెంటి మధ్యలో బఫర్ జోన్ కూడా లేకుండా పోయింది అధ్యక్ష.
ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం సరే ప్లానింగ్ లోపం కొద్దిగా ఉన్నా శాస్త్రీయంగా మనము చేస్తా ఉన్న ప్రతి పాలసీ ప్రతి అడుగు ఒక సైంటిఫిక్ డిజాస్టర్గా మనం ఈరోజు సవరణ చేసుకోకుంటే ఒక సైంటిఫిక్ డిజాస్టర్గా ఏర్పడే పెద్ద ప్రమాదం కనబడతా ఉంది. ఐ వుడ్ లైక్ టు కోట్ ఫ్యూ ఇన్సిడెంట్స్ అధ్యక్ష. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే ఈరోజు భోపాల్ గ్యాస్ లీకేజ్ సంఘటన గురించి అందరికి కూడా తెలుసు. 1984లో జరిగింది. నివాస ప్రాంతంలో పరిశ్రమలు ఉంటే ఏ విధమైన ఒక పెద్ద ప్రమాదం జరిగింది కేవలం ప్రికాషనరీ ప్రిన్సిపల్ తీసుకోవటం వల్ల. అదేవిధంగా మనం చూసాము విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ లెడ్ కానీ మెక్యూరీ కానీ ఆర్సనిక్ స్థాయిలు ఉండాల్సిన కంటే ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. పారిశ్రామిక రసాయన వ్యర్థాలే ఈ దుస్థితికి కారణమని, దీనివల్ల రాబోయే తరాలకి జెనెటిక్ మ్యూటేషన్స్ వచ్చే ప్రమాదం ఉందని అనేక సందర్భాల్లో సైంటిఫిక్ స్టడీస్తో పాటు డాక్టర్స్ కూడా మనకు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. మనం ఇప్పుడైనా మేల్కోకపోతే ఏదో ఒక రోజు హైదరాబాద్ కూడా ఢిల్లీలా మారడం ఖాయం. దీనికి ఎంతో దూరం లేదు. ఈరోజే మా సోదరులు ఇక్కడున్న ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన అంశం విషయంలో మదన్ మోహన్ రావు గారు చెప్తా ఉన్నారు. ఈ ఏక్యూఐకి సంబంధించి ఎందుకు మరొక్క మారు జలుబు వచ్చింది 2 రోజుల్లో అంటే, ఈరోజు నేను ఏక్యూ చెక్ చేస్తే దాదాపు 179, 200 వరకు పోయింది. దానివల్ల కావచ్చని చెప్తా ఉన్నారు. చాలామంది కూడా ఈ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారు అధ్యక్ష. అంటిల్ అన్లెస్ వి రియలైజ్ నౌ భావితరాలకు సంబంధించిన అధ్యక్ష ఢిల్లీ లాగా అవుతాం అధ్యక్ష. ఎంతో దూరం లేదు అధ్యక్ష. ఈరోజు జరుగుతా ఉన్న పరిణామాలు చూస్తే స్పష్టంగా ఏర్పడతా ఉన్నాయి. అప్పుడు ప్రతి ఇల్లుకు ఒక ఆసుపత్రి అవసరం ఉంటుంది అధ్యక్ష. ఈరోజు పిల్లలకు బొమ్మలు బుక్స్ కొనిపించినట్లే ప్రతి ఇంటికి రాబోయే తరాలకు మనం ఈరోజు ప్రికాషనరీ స్టెప్స్ తీసుకోకుంటే అందరికీ కూడా నెబులైజర్స్ ఇవ్వాల్సి వస్తుంది అధ్యక్ష. ఇన్హేలర్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న సభ్యులు నేను దయచేసి కోరుతా ఉన్నా, రాజకీయాలు పక్కన పెట్టండి, ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ఇంతకుముందు నేను జపాన్లో జరిగిన సంఘటనకు సంబంధించి మన రాష్ట్రంలో అదేవిధంగా పక్కనున్న రాష్ట్రంలో అతి పెద్ద ఘటన జరిగిన భోపాల్ గ్యాస్ సంబంధించి ఈరోజు స్మోక్ సంబంధించి కూడా ఒక విషయం చెప్తాను అధ్యక్ష. లండన్ గ్రేట్ స్మోక్ 1952లో లండన్ నగరం ఒక భయంకరమైన గ్రేట్ స్మోక్ ని చవి చూసింది అధ్యక్ష. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ఆ దేశం మేల్కొని ప్రపంచంలోనే క్లీన్ ఎయిర్ యాక్ట్ తీసుకొచ్చింది. ఆ చట్టం ద్వారా నడిబొడ్డున ఉన్న భారీ పరిశ్రమలను అన్నిటిని కూడా నగరం వెలుపలకు తీసుకెళ్లింది అధ్యక్ష. ఇన్సెంటివ్ ఇవ్వలే, సబ్సిడీలు ఇవ్వలే, ఏ విధమైన ఆలోచన లేకుండా కఠినంగా పోవాలని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆనాడు వారు తీసుకున్న కఠిన నిర్ణయం వల్లనే ఒకప్పుడు మురికిగా విషతుల్యంగా ఉన్న రివర్ థేమ్స్ ఈరోజు రివర్ థేమ్స్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా 2 సందర్భాల్లో 3 సందర్భాల్లో సభ దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. వారు కూడా ఆ రివర్ థేమ్స్కి సంబంధించి రీజనరేషన్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశం విషయంలో ప్రస్తావన చేయడం జరిగింది. రివర్ థేమ్స్ను కూడా అత్యంతంగా స్వచ్ఛగా మారించడానికి ఈ పరిశ్రమల తరలింపు లండన్ కానీ ఇతర ప్రాంతాలకు సంబంధించి తప్పులు నేర్చుకొని తనను తాను పునర్నిర్మించుకుంది అధ్యక్ష. అదే స్ఫూర్తితో ఒక మూసీ నదిని కూడా పునర్నింపజేసి భావి తరాలకు ఒక జీవన నదిగా అందించాల్సిన ఒక తాపత్రయం మా ప్రభుత్వం అధ్యక్ష. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, పెద్దలందరికీ తెలుసు, చాలా దేశాలు విదేశాలు తిరిగి వచ్చారు అధ్యక్ష. ఈరోజు చైనాకు సంబంధించిన బ్లూ స్కై పాలసీ ఉంది అధ్యక్ష. ఈ బ్లూ స్కై పాలసీకి సంబంధించి మరి నగరం మధ్యలో ఉన్న వేలాది భారీ పరిశ్రమలు
నిర్ణీత గడువులోగా దూరంగా ఇండస్ట్రీలు తరలించాలని ఒకటే ఒక మెమో ద్వారా కేవలం 2-3 ఏళ్లలో ఆ బ్లూ స్కై పాలసీని ఇంప్లిమెంట్ చేసే కార్యాచరణ తీసుకొని ఈరోజు మొత్తం ప్రపంచ దేశాలకే ఆదర్శంగా నిలబడే కార్యక్రమం చేశారు అధ్యక్ష. ఈరోజు ఓ పక్కన వీఆర్ కంపీటింగ్ విత్ కంట్రీస్. ఈరోజు భారతదేశానికి సంబంధించి కానీ ప్రత్యేకంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అవన్నిటిని కూడా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉదాహరణగా తీసుకోవాలని. వారు సక్సెస్ అయితే మనం ఎందుకు సక్సెస్ కాలేము? రేపటి భాగ్యనగరం కోసం, రేపటి మన పిల్లల కోసం రాజకీయాలను పక్కన పెట్టి మనం అందరం కూడా ఏకమై పరిశ్రమలకు సంబంధించి మీరందరూ చెప్పాలి, ఓఆర్ఆర్ అటువైపు పోవడం అవసరమా లేదా అని ఒకసారి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఎకనామిక్స్లో ఎక్స్టర్నాలిటీస్ అని అంటే మన పల్లి వల్ల ఇతరులకు పరోక్షంగా ఇతరులకు కలిగే నష్టం. నేను ఐఎమ్ పుట్టింగ్ ఏ మెసేజ్, మై గవర్నమెంట్, అవర్ గవర్నమెంట్ ఈస్ పుట్టింగ్ ఏ మెసేజ్ టు ద ఆంటర్ప్రినర్స్, మెసేజ్ టు ఇండస్ట్రీస్. ఈరోజు ఒక పరిశ్రమ యజమాని కొన్ని కెమికల్స్ బెస్ట్ ప్రోడక్ట్ తయారు చేస్తూ మరి ప్రాఫిట్ కోసం ఉద్దేశంతో ముందుకు పోకుండా అదేవిధంగా వారు విదజల్లే విషవాయువుల పట్ల ఇతరుల గురించి ఆలోచన చేసి దానివల్ల చాలామందికి వ్యాధులు, క్యాన్సరు, ఆసుపత్రి ఖర్చులు, మెడిసిన్ బిల్లు, ఎంత సోషల్గా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నారు ఒకసారి ఆలోచన చేసి ముందుకెళ్లే తరుణంలో వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. లాభం యజమాని తీసుకుంటున్నాడు కదా, ఈ కాస్ట్ ఆఫ్ పొల్యూషన్ మాత్రమే సామాన్య ప్రజలు భరిస్తూ ఉన్నారు. దీన్ని నెగిటివ్ ఎక్స్టర్నాలిటీ అంటారు అధ్యక్ష. మా గవర్నమెంట్ పాలసీ ఏంటంటే ఈరోజు ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవాలి. దట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎనీ ఆంటర్ప్రినర్. బిజినెస్ కూడా డెవలప్ చేసుకోవాలి, కొత్తగా పెట్టుబడులు రావాలి, పెట్టండి అని కోరేదానికి మేము కూడా అనేక సందర్భాల్లో కోరుతా ఉన్నాం. దానికి ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది, ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రజా ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజలే వారందరి కస్టమర్స్, మీ ప్రోడక్టే ఈ కస్టమర్స్ అని మార్చిపోవద్దని ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము తీసుకున్న నిర్ణయం చాలామంది పరిశ్రమలకు సంబంధించిన అధినేతలు ఈరోజు చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలందరూ కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వాన్ని, మా అధికారులని ఈ పాలసీ నిర్ణయం మీరు తొందరగా తీసుకురండి, దానివల్ల మాకు ఉపయోగపడుతుందని అనేక సందర్భాల్లో కోరిన అంశం విషయంలో మనం ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. నేను అదే విషయంలో ఎక్కడ శస్త్రచికిత్స మొదలు పెట్టాలి, ద ట్రీట్మెంట్ వేర్ వీ షుడ్ స్టార్ట్, దీని శస్త్రచికిత్సే ఈ హెల్త్ పాలసీ అధ్యక్ష. ఈ హెల్త్ పాలసీకి సంబంధించి మొదలైంది సుప్రీంకోర్టు ఆదేశాల అధ్యక్ష. ఎంసీ మేతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. పారిశ్రామిక కంటే ప్రజల ప్రాణమే ముఖ్యమని ప్రధాన ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఢిల్లీలో నివాస ప్రాంతాల మధ్య 168 ప్రమాదకరమైన పరిస్థితులు తరలించాలని ఇచ్చు తీర్పు మా ప్రాతిపాదిక. ప్రికాషనరీ ప్రిన్సిపల్ ఈజ్ ఆల్సో ఏ ఫౌండేషన్ ఫర్ అవర్ పాలసీ అధ్యక్ష. నష్టం జరిగే వరకు ఆగకుండా జరగబోయే నష్టాన్ని ఊహించి నివారణ చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ బాధ్యత అని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేక సందర్భాల్లో హెచ్చరించింది. దిస్ ఈజ్ ఆల్సో ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవర్ ప్రిన్సిపల్ అధ్యక్ష పాలసీ. సార్, వన్ మోర్ ప్రిన్సిపల్ వాట్ వీ హ్యావ్ అడాప్టెడ్, పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అధ్యక్ష. కాలుష్యం చేసేవాడే దానికి శుద్ధి ఖర్చు భరించాలి. కానీ నగరంలో ఉన్న పరిశ్రమలు చేస్తూ ఉన్న కాలుష్యానికి ప్రజలు మన ఆరోగ్యంతో మూల్యం చెల్లిస్తూ ఉన్నారు. ఈ అనుమతి తొలగించడం కోసమే హెల్త్ పాలసీ అని
గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. రెండు విషయాలు అధ్యక్ష. ఇది ప్రాథమికంగా వై దిస్ హెల్త్ పాలసీ కోసం ఎందుకు తీసుకొచ్చామని అనేక సందర్భాలు, అనేక ఎగ్జాంపుల్స్, అనేక సందర్భాలకు పురస్కరించుకొని అనేక మంది ప్రాణాలు కోల్పోయిన తరుణంలో ప్రధానమైన ఉద్దేశం పొల్యూషన్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండొద్దు అనే ఒక ప్రధానమైన ఆలోచనతో ముందుకు వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. ఇంతకుముందు చెప్పినట్టు నేపథ్యం కూడా చెప్పాం. పర్యావరణానికి సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మనము ఓఆర్ఆర్ వెలుపల ఆధునిక పారిశ్రామిక సమూహాలను, ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ని మేము కూడా ఆలోచన చేసి ఈరోజు అరకతల, ఎన్కతల, సిద్ధాపూర్, ఇబ్రాహీంపట్నం, నాగిరెడ్డిపల్లి నేమ్స్ అభివృద్ధి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. దీని ద్వారా ఈ రద్దీని అంతర్గత మండలాల నుండి ఓఆర్ఆర్ నీటి అటువైపు సులభతరం అవుతుందని ఒక ఆలోచన. అదేవిధంగా పొల్యూషన్కు సంబంధించి అధ్యక్ష, కొన్ని సంవత్సరాలుగా నగరానికి, ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాలకు సంబంధించి PM10 ప్రమాణాలను, దిస్ ఈజ్ ఎ మ్యాండటరీ థింగ్ యాజ్ పర్ ద ఎన్వైరన్మెంటల్ మినిస్ట్రీ, పాటించడం చాలా సవాలుగా మారింది అధ్యక్ష. అనేక ఇండస్ట్రియల్ ఏరియాస్లో 60 UG/M3 ఆ ప్రమాణాన్ని స్థిరంగా మించిపోయినాయి అధ్యక్ష. 60 ఈజ్ ద మ్యాక్సిమం. సో మనం దానికంటే ఎక్కువగా పోతా ఉన్నాం. మీరు చాలా సందర్భాల్లో మా మహేశ్వర్ రెడ్డి గారు చూసిండో లేదో కానీ దుర్వాసన వస్తూ ఉంటుంది. పోతా ఉన్నప్పుడు, గాలి పీలుస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఆ జనవాసులకు సంబంధించి, ఆ నివాసాలకు సంబంధించి అక్కడ మనం చుట్టాల ఇంటికి వెళ్ళినా, స్నేహితుల ఇంటికి వెళ్ళినా ఎంతవరకు ఏ విధంగా ఇబ్బంది పడతా ఉన్నారో మేమైతే చూసినాం. మహేశ్వర్ రెడ్డి గారు ఆ ప్రాంతాలకు వెళ్ళారో లేదో తెలియదు. అదేవిధంగా వారి మిత్రులు TRS సంబంధించిన వారు వెళ్ళారో లేదో తెలియదు. అదేవిధంగా మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఈ పరిస్థితిని అధిగమించడానికి, అదేవిధంగా ఇది ప్రధానంగా మా నిర్దేశం అయితే భూ వినియోగానికి సంబంధించి సంఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఉన్న నివాస కాలనీకి సంబంధించి దశాబ్దాలుగా ఈ పారిశ్రామిక పార్కుల చుట్టూ దట్టమైన నివాస కాలనీలు ఇంతకుముందు చెప్పినట్టు అభివృద్ధి చెందే అధ్యక్ష. అవన్నీ కూడా హౌసింగ్ జోన్లుగా ఏర్పడ్డాయి. శబ్దం, నాయిస్ పొల్యూషన్ కూడా అధ్యక్ష, ట్రాఫిక్ మరియు మురుగునీటికి సంబంధించి అనివార్యమైన స్ట్రగుల్ ఫీల్ అవుతా ఉన్నారు మన పౌరులు. ఈ పార్కులతో ముడిపడి ఉన్న భారీ వాహనాలు కదలిక మరియు పారిశ్రామిక లాజిస్టిక్స్ నివాస స్థలాల కోసం ప్రణాళిక చేపట్ట మౌలిక సదుపాయాలు, అక్కడ ఉన్న రోడ్స్, అక్కడ ఉన్న డ్రైన్స్ను కూడా దెబ్బతీస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు భద్రతా ఆఫర్కు సంబంధించి సురక్షితమైన బఫర్లను సృష్టించడం మరియు ఈ మండలాలను చుట్టుపక్కల సామాజిక మౌలిక సదుపాయాలకు అనుకూలమైన సమగ్ర పట్టణ ప్రదేశాలుగా మార్చాలే, ఇది మా తక్షణ బాధ్యత అని. మరో అంశం అధ్యక్ష, కాయిలాబడ్డ మరియు నిర్వహణ లేని పారిశ్రామిక యూనిట్లు, ఆర్థికంగా వాడుక లేకపోవడం, నిర్వహణలో లేని ఆస్తులు. ఇటీవల సర్వేలు ఈ ప్రాంతంలోని పారిశ్రామిక ఆస్తులతో కొంత ఉపయోగించుకోవడం లేదా పని చేయకపోవడం వంటి అనేకంగా సూచించబడ్డాయి సర్వేస్ ద్వారా. అదేవిధంగా ఓల్డ్ టెక్నాలజీస్ అధ్యక్ష, పాత సాంకేతిక అంతరాయం కలిగించిన సరఫరా గొలుసులు, దట్టమైన పట్టణ వాతావరణంలో నిర్వహణ పెరుగుతా ఉన్న ఎక్స్పెండిచర్ అధ్యక్ష, నియంత్రణ, అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కారణంగా యూనిట్లు ఆర్థికంగా లాభదాయకంగా లేకుండా పోయాయి. ఇది మేం చెప్పింది కాదు అధ్యక్ష. పారిశ్రామిక వాడల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని అక్కడ చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలకు సంబంధించిన అధినేతలు, అదేవిధంగా అక్కడ ఉన్న అసోసియేషన్కు సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చి అనేక సందర్భాల్లో మాతో పాటు
గత ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కూడా వారికి కూడా తెలియచేయడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఆలోచన చేసి ఈరోజు మా హిల్ట్ పాలసీ మరి ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి మనము ఏ విధంగా ఈ పాలసీ గైడ్లైన్స్ తీసుకురావాలి, ఈ పాలసీ అంశాలు తీసుకురావాలని మరో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో మరి సీనియర్ మినిస్టర్గా ఉన్న పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, టూరిజం మినిస్టర్గా ఉన్న కృష్ణారావు గారు, నేను ఇండస్ట్రీ మినిస్టర్గా మేమందరం కూడా ఈరోజు క్యాబినెట్ సబ్ కమిటీని వారు ఏర్పాటు చేయటం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో ఈ హెల్త్ పాలసీకి సంబంధించిన లక్ష్యం, అదేవిధంగా